హలో రోబో అంకుల్, బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన యూట్యూబ్ ఛానల్ ఉండాలి, మోసిన్ అఫీషియల్ వన్యం అయితే ఖచ్చితంగా ఉండాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఫైటర్స్కి అయితే చాలా బాగుంటాయి అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక నేను కూడా మిసైల్ వదిలేస్తాను ఇంకా ఖచ్చితంగా. హాయ్, హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోసిన్ అఫీషియల్ వన్యం. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అలాగే మన వీడియోలో ఈరోజు అయితే ఇక్కడ చూడండి, కెమెరామ్యాన్ చూపించండి, ఏరోప్లేన్లు ఉండాలండి. మన వీడియో అయితే ఏరోప్లేన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఈరోజు. ఎందుకంటే మనం బెంగళూరు హాల్ మ్యూజియంకి అయితే వచ్చేసామన్నమాట. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తుండండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూడండి మన హాల్ మ్యూజియం ఎలా ఉందో చూడండి. మనం ఈరోజు బెంగళూరుకి వచ్చాం కదా, సో హాల్ మ్యూజియం అయితే చూపించాలి, ఒక్కసారైనా విజిట్ చేయించాలని నేనైతే ఎంతో అదేమంటారు ఎక్సైట్మెంట్తో ఉన్నానమాట. చూడండి, ఎవరు ఏ ఫ్లైట్లో ఎక్కుతారా, హెలికాప్టర్లో ఎక్కుతారా, జెట్లో ఎక్కుతారా, చూడండి మోటార్స్ అంట, మోడల్స్ అంట, అబ్బబ్బబ్బా ఏమున్నాయంటే ఎలా ఉన్నాయండి. అక్కడ ఒక డమ్మీ రోబో కూడా పెట్టారండి. అంటే మనకు అక్కడ బొమ్మని చేసి పెట్టారు, అది రోబో, డమ్మీ రోబో అని పెట్టారు అక్కడ. ఇక్కడ చూడండి, మనకు ఈ హాల్లో మొత్తం చూడండి ఎన్ని ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ఉన్నాయండి ఇక్కడ. మొత్తం మనకు మోటార్స్, ప్లేన్స్ అవన్నీ మనకు 18 ఉన్నాయి ఇక్కడ మాత్రమే. ఇంకా మనకు బయట కూడా చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట. నేను అన్నీ చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తూనే ఉండాలి మీరు కంటిన్యూగా అయితే. వచ్చేసేయండి కెమెరామెన్. చూడండి, దీంట్లో అయితే ఫ్రీ అందరికీ. ఎవరెక్కడికి వెళ్తారో నాకైతే చెప్పండి, మెసేజ్ చేయండి, కామెంట్ బాక్స్ ఎనీ టైం ఆన్లో ఉంటుంది, కామెంట్ పెట్టేసేయండి. ఎవరు ఏ జెట్లో ఎక్కుతారా, ఏ ప్లైన్లో ఎక్కుతారా నాకు. ఈ జెట్కి అయితే ఇది ఇంజిన్ అనుకుంటాను, నాకైతే తెలియదు. దాని పక్కలో పెట్టారు కాబట్టి దాని పార్ట్స్ అండి ఇవి, నేను ఇలాగే చెప్తాను. హాల్ అండి ఇది. చూడండి మన అంకల్ చూడండి ఎలా ఉన్నారు. ప్రమాదపాయంలో ఉన్నప్పుడు, అపాయం ఉన్నప్పుడు ఇది మనకు తెరుచుకుంటుంది అనమాట మనకు. అందుకని ఇలా ఉంటుంది అనేసి వాళ్ళైతే చూపించడం జరిగింది. హలో రోబో అంకుల్, బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన యూట్యూబ్ ఛానల్ ఉండాలి, మోసిన్ అఫీషియల్ వన్యం అయితే ఖచ్చితంగా ఉండాలి. సో రోబో అంకుల్ అందరూ ఒక హాయ్ అయితే చెప్పేసుకోండి. ఇది కూడా జెట్టేనండి, చూడండి బాగుంది కదా. ఏదో నేను చేసి పెట్టినట్టు అడుగుతున్నాను, బాగుంది కదా అనేసి. ఇక్కడ చూడండి, ఇవన్నీ ముందు మిషన్స్ ఎలా తయారు చేసేవాళ్ళు అనేసి పెట్టారనమాట. HT2 అనేసి ఎయిర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ లైన్ 1955 అంటండి ఇది. చూడండి పిక్చరు, వావ్ బాగుంది కదా. ఇలాంటివి చూస్తే ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుందండి నాకైతే, చాలా బాగుంటుంది. పైన చూపించండి ఒకసారి ఎంత హైట్ ఉండేది. ఓకే, నెక్స్ట్ అక్కడికి వెళ్దామా. సో చూడండి, ఈ టైర్ వచ్చేసి మనకు 2003లో అయితే మనకు ల్యాండ్ అయింది. అంతకుముందు మనకు అక్కడ ఉండే చూడండి జెట్స్, అలా టైర్స్ ఉండేటివి. మళ్ళీ ఇది వచ్చిందనమాట సింగిల్గా మనకు. ఇది ఒక కొత్త రకంగా అప్పట్లో అప్డేట్ అనమాట. ఇప్పుడు అన్నీ అప్డేట్ అవుతున్నాయి కదా, అది అలా అప్పుడు అప్డేట్ అయింది 2003లో. మనకు అక్కడ బోర్డులో వేశారు, చదువుకోవచ్చు ఎవరైనా కానీ. సో మనం ఇంకా అక్కడ బయట చాలా ఉన్నాయండి, అన్నీ అయితే వీడియో అయితే తీసేద్దాం మనము. ఇక్కడ చూడండి ఫొటోస్ చూడ ఎంత బాగుండదు. మనం రియల్ ఎయిర్పోర్ట్కి వచ్చినట్లే ఉంది. మనం జర్నీ చేస్తామో లేదో కానీ ఫ్లైట్స్ అయితే చూపించేస్తున్నాం, చూసేయండి అందరూ. ఇది చూడండి, ఈ జెట్కి ఇది ఇంజిన్, అంటే అది ముందర కూడా ఉంది, ఇటు సైడ్ కూడా ఉంది. ఈ ఇంజిన్ దాందంట, మనకైతే తెలియదు ఖచ్చితంగా. ఇక్కడ వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ మెటల్ ట్యాంక్ షాప్ 1945 అంట. అంటే అప్పుడు వచ్చేసి మెటల్ ట్యాంక్ వచ్చేసి 1945లో అయితే లాంచ్ అయిందనమాట. చాలా ఉన్నాయండి అక్కడ, వెయిట్తో సహా వేసి పెట్టారనమాట. చూడండి వెయిట్ ఎంత ఉంది ఇది అనేసి. జెట్ పైప్స్ అంట. ఇక్కడ చూడండి, వావ్, లెంత్ కార్డ్ నుంచి, వెయిట్ కార్డ్ నుంచి అన్నీ చూడండి. ఇక్కడ డిజైనింగ్ కార్డ్ నుంచి మనకు అన్ని ఇక్కడైతే వేయడం జరిగింది ప్రతిదీ. ఇలాంటివి చాలా మంది చూడడానికి అయితే ఇష్టపడతారండి, అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ చాలా మందికి. ఇలా ఇది MK811 యూరోప్ 70105 అంటండి ఇది. ఇలా మోడల్స్ పేరు కూడా వేసి పెట్టారు చూడండి వాళ్ళు. ఇది చిన్ని బాగుందండి. ఇలాంటి హెలికాప్టర్ మా బాబుకు ఉండేది చిన్నప్పుడు ఆడుకోవడానికి, గాల్లో ఎగిరేది. ఎగిరిపోయి చెట్టు ఎక్కి కూర్చోండి ఒకసారి అయితే. ఇది కూడా చూడండి, అన్ని మనకు పేర్లు అయితే వేసి పెట్టారు. బోర్డ్స్ అయితే చాలా కష్టపడ్డారండి ఇక్కడ, బాగుంది. లెంత్ కార్ట్ నుంచి, వెయిట్ కార్ట్ నుంచి చాలా గ్రేట్ కదా వీళ్ళు. ఎవరైనా కానీ చూడాలనుకుంటే బెంగళూరు హాల్ మ్యూజియంకి అయితే వచ్చేసేయండి. మీరు ఖచ్చితంగా
ఒక ఫీల్ అనేది వస్తుంది అనమాట. ఏరోప్లేన్స్ రియల్గా మీరు చూసినట్లు ఫీల్ అయితే వస్తుంది. ఖచ్చితంగా వచ్చి ఒకసారి విజిట్ చేయండి ఎవరైనా కానీ. చాలా అయితే చాలా బాగుందండి, నాకైతే భలే నచ్చింది. నేను ముందు కూడా వచ్చాను ఇక్కడ, బట్ ఇప్పుడైతే నేను వీడియో కోసమే వచ్చాను అనమాట. ఇవైతే మనకు అవుట్ సైడ్లో అయితే ఉన్నాయండి. లైన్గా అయితే వరుసగా పెట్టేశారు చూడండి ఒకసారి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉంది. ఇక్కడ మిసైల్ వేసే మిషన్స్, అదే మిసైల్ వేసే జెట్స్ కూడా ఉన్నాయి చూడండి. ఒకసారి చూపిస్తాను చూడండి. బుల్లెట్ అన్నారు. ఓ మై గాడ్ అండి, చాలా చాలా బాగున్నాయండి అన్ని. ఎవరైనా కనుక నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మిసైల్ చేసేస్తానండి వాళ్ళ మిద్ది మీద. సో మిసైల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. మొహసిన్ అఫీషియల్ 1M ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మిసైల్స్ వదులుతానండి గ్యారంటీగా నేనైతే. వామ్మో, ఏం మోడల్స్ అండి, ఏం మోడల్స్ అండి. నాకైతే మోడల్స్ పేర్లు కూడా అర్థం కాలేదు, అవి ఎలా ఉన్నాయి అసలు. చూడడానికి రెడ్ కలర్ అయితే నాకు చాలడం లేదు. మిలిటరీ వాళ్ళది చూడండి హెలికాప్టర్. ఇక్కడ అయితే చూడండి మౌంటైన్ లాగా పెట్టారు, వాటర్ అయితే వస్తుంది, చాలా బాగుంది. కూల్గా ఉందండి. వాటర్ పక్కన నిల్చుంటే కన్నా చాలా చాలా కూల్గా ఉంది ఇక్కడ. వామ్మో, నేనైతే అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న పిల్లలెక్క అయిపోయానండి. చిన్నపిల్లలు ఎలా ఆడుకుంటూ తిరుక్కుంటూ ప్లైన్స్ని తిప్పేస్తారు, టైర్లను తిప్పేస్తారు చేస్తారు కదా, అలా అయితే నేను కూడా కొద్దిసేపు అయితే ఆడుకోవడం జరిగింది. ఎక్కడికి లోపలికి వెళ్ళకూడదు అనేసి వాళ్ళైతే బోట్స్ అన్నీ పెట్టేశారు. అంటే వాళ్ళు లోపలికి వెళ్ళి అంతా ఇంకా మన వాళ్ళకి చెప్పాలా వేరేగా ఏమీ లేదు. వించేయడంలో పిల్లలే కాదు పెద్దలు కూడా విరిగొట్టేస్తారు కావాలంటే. అందుకనేసి వాళ్ళు ముందు జాగ్రత్తగా బోర్డులు అయితే చైన్లు అయితే వేసి పెట్టేశారు వెళ్ళకూడదు అనేసి. లోపలికి వెళ్ళారంటే ఓ అని వచ్చేస్తారు గాడ్స్ అయితే. కానీ అక్కడైతే నాకు చాలా బాగా అనిపించింది చూడండి. నేను అదైతే తిప్పుతున్నా ఆ ఫ్యాన్ తిప్పే మా బాబు అయితే అది షూట్ చేయలేదు. ఇక్కడైతే టైర్ తిప్పేశారండి. నాకు సంతోషం అనిపిస్తుంది ఎందుకు అది అలా సంతోషంగా. నేనైతే అక్కడ బాగా తిరిగి చూశాను అనమాట. చిన్నపిల్లలాగా బాగా ఎంజాయ్ చేసేసాను నేనైతే. కానీ కష్టం అయితే చాలా పడ్డానండి, ఎందుకంటే షూట్ చేయడానికి వామ్మో చాలా కష్టమైంది. అక్కడ ఆ ప్లేన్కి ఫ్రంట్లో మనకు ఫ్యాన్ తిరిగిందనేసి నేను ఇది కూడా తిప్పడం పోయాను, కానీ ఇది తిరగలేదు. ఎలా ఉందండి? సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే మిసైల్ వదిలేస్తా. భద్రం. భలే ఉన్నాయండి. అబ్బాబ్బాబ్బా, ఫైటర్స్కి అయితే చాలా బాగుంటాయి అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక నేను కూడా మిసైల్ వదిలేస్తాను ఇంకా ఖచ్చితంగా. మొహసిన్ అఫీషియల్ 1M అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం ఏమంటే అండి, మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చాలా వీడియోస్ అయితే మీరు చాలా చాలా మిస్ అవుతారనమాట. ఎందుకంటే మన ఛానల్లోనే ఇలాంటి వీడియోస్ అయితే వస్తాయండి. చాలా సాహసం చేసి మనము మన ఊరి నుంచి మనము తక్కువ అంటే ఒక 150 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు ఎంత దూరమైనా నేను వచ్చి మీకోసం అయితే నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. కాబట్టి కష్టపడుతున్నామండి, మేమందరం కష్టపడుతున్నాం మీ అందరి కోసం. వీడియో అయితే ఖచ్చితంగా అన్నీ మీరు చూడాలి అనుకుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూడండి, ఇలా ఎవరండి మీకు ఇంత దగ్గరగా చూస్తారు. ఇప్పుడు మీరైతే ఖచ్చితంగా ఇంటి దగ్గర నుంచి. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ షాప్ అండి, చూద్దాం. ఇక్కడ అన్ని ప్లైన్స్ అయితే డెమో పీస్ లాగా ఉంటాయన్నమాట. ఏమేమి ఉండే ఒకసారి అయితే చూద్దాం మనం లోపలికి వెళ్ళేసి. వామ్మో భలే ఉందండి ఇక్కడైతే. మన ఫ్రెండ్ అండి. ఇక్కడైతే కొనుక్కోవాలంటండి. ఒక్కొక్కటి వచ్చేసి వాళ్ళు 2000, 5000, 3000. చిన్నది ఉంది, అది 800 అంట. మనకు వద్దండి అంత సాహసం, మనం చేయలేం. ఇక్కడేమో ఉంది, క్లాస్ ఇద్దాం మనం ఒకసారి వెళ్ళేద్దాం. ఇక్కడైతే చూడండి మనకు గడియారం, వాచ్, మిసైల్ ఎలా తయారు చేశారు, ఎలా రెడీ అయ్యింది అనేసి వాళ్ళు పెట్టారనమాట.
ఇక్కడ చూడండి. సో చాలా బాగుందండి. అసలు ఇక్కడికి వస్తే కనుక వెళ్ళబుద్ధి అవ్వడం లేదు నాకైతే. చాలా చాలా బాగుందండి. నాకైతే ఇంకా చూద్దామా అనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం, ఉండలేం, వెళ్ళాలి కదా. వావ్ అండి. ఎంతమంది వావ్ అంటారో నాకు కామెంట్లో వావ్ అని పెట్టండి. సూపర్ అండి బాబోయ్, సూపర్. మా ఆయన అయితే ఇవన్నీ మిస్ అయ్యారు. నాకైతే చాలా బాధ వేస్తుంది. ఆయన రాలేకపోయారు కాబట్టి నాకైతే చాలా బాధ వేస్తుంది. ఆయన ఉంటే కనుక వీడియో అయితే వేరే లెవెల్లో ఉండేది. ఆయన లేని లోటు నాకైతే ఈరోజు అనిపిస్తుంది. ఎందుకంటే చూడ్డానికి ఆయన ఇలాంటివన్నీ చూడడం అంటే ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అండి. ఇష్టం కూడా, ఇంట్రెస్ట్ కూడా ఆయనకి ఇలాంటివి చూడడానికి. ఆయన లేరు కాబట్టి నేను చాలా మిస్ అవుతున్నాను ఆయనకి ఈరోజు వీడియోస్కి. సో చూద్దాం నెక్స్ట్ వేరే వీడియోస్కి ఏమన్నా వస్తారేమో. ఇక్కడ చూడండి 40 to 1950, 51 to 60. చాలా బాగున్నాయండి అన్నీ. వ్యాంపైర్ ఫైట్ హాల్ వేడెడ్ పవర్. ఇక్కడ చూడండి, ఇక్కడ రౌండ్గా పెట్టి మ్యూజియం మొత్తం ఇక్కడ మనకు ఇలా పెట్టారనమాట. ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఫ్లైట్స్ ఎన్ని వచ్చాయి ఏమి అనేసి వీళ్ళు ఇక్కడైతే డెమోస్ పెట్టారు. చూడండి ఒకసారి చూపిస్తాను ఎలా తయారు చేసేవాళ్ళు అప్పట్లో. ఇక్కడ ఫొటోస్ కూడా చూడొచ్చు మీరు. మన ఇందిరాగాంధీ గారు వాళ్ళందరూ ఉండారు చూడండి. సో ఆ టైంలో వాళ్ళందరూ ఇవి లాంచ్ చేసేయడానికి కానీ అవి తయారు చేసేటప్పుడు కానీ వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. సో ఆ ఫొటోస్ అవన్నీ మీరు చూడొచ్చు ఇక్కడ. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. వావ్, అంటే చాలా బాగున్నాయండి కదండి. ఇలాంటివన్నీ చూడాలంటేనే మీరు మోహసిన్ అఫీషియల్ వనం ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే కదా. మరి ఇంత కష్టపడుతున్నాము మీకోసం. ఇక్కడ 71 to 80 మొత్తం 10 years అండి. ఇవన్నీ 10 years లోపల ఎన్ని మోడల్స్ అయింటాయి అనేసి ఇక్కడైతే డెమోస్ పెట్టారు. చూసేయండి మీరు. వావ్ కదా, చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇక్కడ కూడా చూడండి, ప్రెసిడెంట్ ఆఫ్ తంజానియా అంట. చూడండి వావ్. ఇంకా ఏంటంటే చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను. ఇక్కడికి వచ్చి నేను ఫ్రెష్ అప్ అయ్యాను కాబట్టి మీరు మళ్ళీ వీడియో చేయగలుగుతున్నాను. ఈరోజైతే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యాను నేను ఇక్కడ. చూడండి 81 to 90. వావ్, వీడియో అయితే చాలా లెంత్ అవ్వబోతుందండి. నాకైతే అర్థమైపోయింది ఈ వీడియో అయితే చాలా అంటే చాలా లెంత్ అవ్వబోతుంది మనకు. హాల్ మినీ చూడండి, లక్షయ. అవును, ఇది విన్నా నేను, లక్షయ. ఇండియన్ నేవీ అండి. ఓ మై గాడ్, అప్పటికి కలర్ ఫొటోస్ వచ్చేసేయండి. మీరే గమనించవచ్చు. ఇంతవరకు పెట్టిన ఫొటోస్లో అన్నీ వీడియోస్లో అన్నీ ఇక్కడైతే మీకు కలర్ ఫోటో వచ్చింది. 1991, 2000 అండి. చూడండి ఇవన్నీ కలర్ ఫొటోస్. అబ్బా, ఇవి చాలా లాంచ్ అయ్యాయి ఆ సంవత్సరంలో అయితే. అంటే 10 సంవత్సరాల్లో ఇవి చాలా ఉన్నాయండి. ఓ మై గాడ్, ఎన్ని 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓ మై గాడ్, ఒకే సంవత్సరంలో 12 లాంచ్ అయ్యాయండి. ఇది బాగుంది. వావ్, నాకు ఇది నచ్చింది. ఇయర్ కదా వాళ్ళు, ఇస్తారా మాకు? ఇవ్వరుగాక ఇవ్వరు. చాలా చాలా బాగున్నాయండి. ఇంకా ఉన్నాయా చూద్దాం. ఆల్మోస్ట్ మనం 2000 వరకు వచ్చేసాం. 2001 నుంచి అక్కడి నుంచి మళ్ళీ అన్నీ. ఓ, ఇక్కడ అన్ని ఫొటోసే ఉన్నాయి. ఇక్కడ అన్ని ఫొటోసే ఉన్నాయండి మనకు. ఎవరెవరు ఎలా లాంచ్ చేశారు, ఎవరెవరు ఎలా తయారు చేశారు, ఎవరు వచ్చి వాళ్ళకి రిబ్బన్ కటింగ్ ఇచ్చారు, ఇవన్నీ అయితే ఇక్కడ ఇచ్చేసారనమాట. సో మొత్తం అయిపోయిందండి మన వీడియో అయితే. సో మరి ఇదేనండి మన వీడియో అయితే. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మోహసిన్ అఫీషియల్ వనం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తుంటాయి కాబట్టి